హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మనశంకర వరప్రసాద్ జస్ట్ ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ టైటిల్తోనే చాలామంది మెగా అభిమానులు కూడా ఏంట్రా మెగాస్టార్ చిరంజీవి గారికి మనశంకర వరప్రసాద్ అని టైటిల్ పెట్టాడు అనిల్ రావుపూడి, ఈ సినిమా కూడా తేడా కొడుతుందేమో అని రకరకాలుగా మాట్లాడుకున్నారు భయ్య. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మేసాల పిల్ల అనే సాంగ్ రిలీజ్ అయినప్పుడు విపరీతమైన ట్రోలింగ్ చేశారు. ఇక నెక్స్ట్ మన శశిరేఖ సాంగ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అయిపోయింది. ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అయితే లిటిల్ హార్ట్స్లో సాంగ్ తీసుకొచ్చి కాత్యాయని సాంగ్తో ముడిపెట్టి రకరకాలుగా ఆడుకున్నారు చాలామంది. అయితే సినిమా రిలీజ్ కాదు, జస్ట్ అనౌన్స్ చేసినప్పుడే ఇది కూడా ఒక క్రింజ్ కామెడీ, ఇది కూడా ఫ్లాప్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది, మెగాస్టార్ చిరంజీవి గారి పని అయిపోయింది, 70 ఏళ్ళ వయసులో హీరోయిన్ వెనకాల తిరగడం ఏంటి, ఇంకా గ్లామర్గా కనిపించడం ట్రై చేస్తున్నారు. మామూలు రోత కాదు, ఎంత ఏడ్చారంటే ఆ ఏడ్చిన ప్రతి ఒక్కడికి ఇప్పుడు మెగాస్టార్ పేరు చెప్తే రక్తగని రోతుంది. ఎందుకంటే ఏంట్రా బాబు, మనం ఏదైతే తక్కువ చేసి మాట్లాడామో, మనం ఏదైతే తప్పు అన్నామో అలాంటి సినిమాతోనే రీజనల్ లాంగ్వేజ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డులు పెడుతున్నారంటే, 18వ రోజు కూడా ₹1 కోటి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తున్నారంటే ఇది కదా మెగాస్టార్ స్టామినా. 1 కాదు 2 కాదు 40 ఏళ్ళగా ఏకఛత్రాధిపత్యం ఒక్కడే వెళుతున్నాడు భయ్య తెలుగు సినిమా ఇండస్ట్రీని. సో ఇప్పుడు ప్రజెంట్ మనశంకర వరప్రసాద్ లాభాలు ఏ రేంజ్లో వచ్చాయంటే కొన్న ప్రతి ఒక్కరికి ట్రిపుల్లో వచ్చినాయంట. ఇంకా చెప్పాలంటే కేవలం 30 కోట్ల బడ్జెట్తో, మళ్ళీ చెప్తున్నా 30 కోట్ల బడ్జెట్తో చిరంజీవి గారి రెమ్యునరేషన్, నెక్స్ట్ మన అనిల్ రావుపూడి గారి రెమ్యునరేషన్ పక్కన పెడితే 30 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా దాదాపు ఇప్పుడు 400 కోట్ల వరకు గ్రాస్ కొడుతుందంటే మెగాస్టార్ ఇస్ మెగాస్టార్. ఎవరితో అయితే క్రింజ్, ఇంకా హీరోయిన్ వెనకాల తిరగడం ఏంటి, ఈ మేసాల పిల్ల సాంగ్లు ఏంటి, అది ఇది అనుకున్న ప్రతి ఒక్కరితో ఇప్పుడు ఆ సాంగ్స్ హమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుకున్నారు. అది కదా రివెంజ్ అంటే. అదే చెప్తున్నా, మెగాస్టార్లు సూపర్ స్టార్లు ఊరికనే అయిపోరు. మనకేంటంటే ప్రతి హీరోకి కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ పీరియడ్స్ ఉంటాయి. సో అలాంటివి వచ్చిందే ఇప్పుడు గాడ్ ఫాదర్ కానీ బోలాశంకర్ కానీ. సో వన్స్ ఏదైతే ట్రోల్ చేసామో అదే మెటీరియల్తో ఇలాంటి రీజనల్ బ్లాక్ బస్టర్ కొట్టడం అంటే మాత్రం అది కేవలం మెగాస్టార్ చిరంజీవికే సాధ్యం. వేరే హీరోలు అయితే ఏం చేస్తారంటే వెంటనే జానర్ చేంజ్ చేసి ఏదో పెద్ద కమర్షియల్ మాస్ సినిమాలో ఏదో చేస్తారు. కానీ జస్ట్ ఒక హుక్ స్టెప్ అనే ఒక సెల్ ఫోన్తో ఇటు ఒట్టు అని చెప్పి 350 నుంచి 400 కోట్ల గ్రాస్ పెట్టారంటే మెగాస్టార్ భయ్య. ఎప్పటికైనా సరే సీనియర్లే. ప్రభాస్ గారు చెప్పినట్టు సీనియర్లే. మనం చిరంజీవి గారికి సినిమాలు ఎలా తీయాలో చెప్తాం, సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఎలా ఆడాలో చెప్పాం, ఇంకా ఏఆర్ రెహమాన్ గారికి మ్యూజిక్ డైరెక్షన్ గురించి చెప్తున్నాం కదా. ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో ఒక మాట ఎదుటి వ్యక్తిని అన్నడం చాలా సింపుల్ అయిపోయింది. సో అలా అన్న ప్రతి ఒక్కడికి పేరునే చెప్పాడు భయ్య సమాధానం మెగాస్టార్ చిరంజీవి. చెప్తున్నా కదా, స్టార్లందు మెగాస్టార్ చిరంజీవి వేరయ్యా. 24 క్రాఫ్ట్స్లో, ఇంకా చెప్పాలంటే 360 డిగ్రీస్లో పరిపూర్ణమైన నటుడు నా మెగాస్టార్ చిరంజీవి. ఒక సెంటిమెంట్ అయినా, ఒక కామెడీ అయినా, ఒక డ్యాన్స్ అయినా, ఒక యాక్షన్ అయినా, ఒక అమాయకత్వమైనా, ఒక విలనిజమైనా ఏదైనా పండించగల నటుడు ఇండియాలో ఎవడైనా ఉన్నాడు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం. చెప్తున్నా కదా, ఇక్కడ నుంచి ఈ లెక్కలన్నీ మారిపోతే నెక్స్ట్ రాబోతున్న బాబీ సినిమా, శ్రీకాంత్ వడల, ఇప్పుడు ప్రభాస్ గారు సందీప్ రెడ్డి వంగ సినిమా అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. సందీప్ రెడ్డి వన్స్ ఛాన్స్ ఇస్తే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేస్తాను అంటున్నారు సందీప్ రెడ్డి వంగ. సో ఈ లైనప్ అంతా చూస్తుంటే బాసు ఎలాంటి బ్యాంక్ ఇవ్వబోతున్నారంటే ఇంకా జైలర్లు విక్రములు కాదమ్మా, అన్ని వన్ మ్యాన్ షోలే. ఇప్పుడు జైలర్ కానీ విక్రమ్ కానీ ఏదైతే పాత రోజుల్లో మన గతంలో అదే ఈ మనశంకర వరప్రసాద్ రిలీజ్కి ముందు పోల్చారో, చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, మమ్ముట్టి గారు, మోహన్ లాల్ అంత పెద్ద యాక్టర్స్ అలాంటి సినిమాలు తీస్తుంటే ఇంకా చిరంజీవి గారు ఏంటి ఎలా తీస్తున్నారు, యంగ్గా ట్రై చేస్తున్నారు. ఇదంటే ఒకటే చెప్తా, ఒక నటుడు గొప్పతనం ఏంటంటే భయ్య, ఏ క్యారెక్టర్ వేసినా సరే ఆ క్యారెక్టర్ తన ఏదో సంబంధం లేకుండా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోవడమే ఒక నటుడు గొప్పతనం. ఏజ్ పెరిగినంత మాత్రాన ముసలి క్యారెక్టర్లు చేసి మెప్పించాలి, యంగ్ క్యారెక్టర్లు చేయకూడదని కాదు. అంటే చెప్తున్నా, 70 ఏళ్ళ వయసులో ఒక 30-35 ఏళ్ళగా కుర్రాడిగా చేసి మెప్పించడం అంటే అది మాటలు కాదు భయ్య, అది ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి సాధ్యం భయ్య. 70 ఏళ్ళ వయసులో ఇంకా డ్యాన్స్ అంటే ఇంకెంతకు మించి చిరంజీవి గారు ఇంకేం ప్రూవ్ చేసుకోవాలి. సో ఎవడు ఎంత వాగినా ఏం చేసినా సరే మెగాస్టార్ ఆల్వేస్ మెగాస్టార్. చిరంజీవి గారి సినిమాకి జస్ట్ చిరంజీవి టైటిల్ కూడా ఎవడు గుర్తుపెట్టుకోడు. చిరంజీవి గారి సినిమా వస్తుంది,
ఈ మనశంకర వరప్రసాద్ సినిమా కూడా ఒకటే టాక్, చిరంజీవి గారి సినిమా బాగుందంటే చిరంజీవి గారి సినిమా బాగుందంటే, చిరంజీవి గారి సినిమా బాగుందంటే చిరంజీవి గారి సినిమా బాగుందంటే. ఇప్పుడు ప్రొడ్యూసర్లకు వచ్చిన పెద్ద తలనొప్పి ఏంటంటే ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించి కలెక్షన్ విషయంలో ఈ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ఒకటైపోయి చాలా తక్కువ చూపిస్తున్నారంట. అంటే మనం ఎలాంటి వీడియోలు చూసామండి, థియేటర్లు మొత్తం ఫిల్ అయిపోయినా సరే స్వయంగా సొంత కుర్చీలు చైర్లు తీసుకొచ్చి ఫ్యామిలీలు థియేటర్లకు వెళ్తుంటే, ఇప్పుడు అక్కడ ఎగ్జిబిటర్లు ఏం చేస్తున్నారంటే అక్కడ దాదాపు 50 కోట్ల వరకు గ్రాస్ కొట్టిన సినిమాని తక్కువ చేసి చూపిస్తున్నారు. అంటే ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని. ఇది చిరంజీవి గారు అంటే. చిరంజీవి గారి సినిమా వన్స్ పాజిటివ్ టాక్ పడితే లాభాల పంట భయ్య. 1000 కోట్లు పెట్టలేదు, 500 కోట్లు పెట్టలేదు, పెద్ద పెద్ద ఫైట్లు బ్లాస్ట్లు ఏమీ జరగలేదు. జస్ట్ ఒక హుక్ స్టెప్, చిరంజీవి గారు కామెడీ టైమింగ్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, చిరంజీవి గారు సెంటిమెంట్ సీన్, అంతే 400 కోట్లకు రాసి, దట్స్ ఇట్. ఇది మెగాస్టార్ రేంజ్ అంటే. నెక్స్ట్ మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కానీ, మెగాస్టార్ సినిమాల గురించి కానీ, మెగాస్టార్ లుక్ గురించి కానీ, మెగాస్టార్ డ్యాన్స్ గురించి కానీ, మెగాస్టార్ యాక్టింగ్ గురించి కానీ ఎవడైనా మాట్లాడాలంటే వచ్చపడే రీతిలో చేశారబ్బా, మామూలే కాదు. అంటే చెప్తున్నా కదన్నా, చిరంజీవి అనే వ్యక్తి సినిమాకు వన్స్ పాజిటివ్ టాక్ పడితే ఆ ర్యాంపేజ్ ఎలా ఉంటుంది అనేది నిరూపించిన సినిమా మనశంకర వరప్రసాద్ అనేది ఇంకా ట్రైలర్ మాత్రమే. బాబీ సినిమాతో ఏదైతే మీరు పాన్ ఇండియా ఈ జైలర్ కావాలి, విక్రమ్ కావాలి ఏవో మాటలు మాట్లాడుతున్నారు కదా, ఆ సినిమా మాత్రం కమర్షియల్గా బాబీ డైరెక్షన్లో నాకు డాకు మహారాజ్ అనే సినిమా అంటే చాలా ఇష్టం. అలాంటి ఎలివేషన్ సీన్స్ కుప్పలు రాసాడట. ఇక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అదంటే, అది కూడా అదేంటంటే ఒక అంటే టీనేజ్ అమ్మాయికి అంటే కూతురుగా చేస్తుంది చిరంజీవి గారికి. సో టీనేజ్ అమ్మాయి మిస్ అయితే ఆ కాన్సెప్టే చాలా అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారు స్క్రీన్ మీద చెడు కూడా ఆడిస్తారంట భయ్య. యాక్షన్లో కానీ ఇంకా ఎంటర్టైన్మెంట్ కానీ ఇవన్నీ కూడా 100% మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి డబ్బులు ఇవ్వబోతున్నాడు బాబీ. సో ఓవరాల్గా మనశంకర వరప్రసాద్ అనే సినిమా దాదాపు 70 కోట్ల వరకు లాభాలు తీసుకొచ్చిన సినిమా. బాగా గుర్తుపెట్టుకోండి. 1000 కోట్లు ఖర్చు పెడితేనే 1200 కోట్లు 1300 కోట్లు ఏదో కలెక్షన్స్ వచ్చి అవి పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారు. అలాంటిది చిరంజీవి గారు అనిల్ రావుపూడికి రెమ్యునరేషన్ తీసేస్తే 30 కోట్లతో సినిమా మొత్తం పూర్తి చేసిన సినిమాకి దాదాపు 70 కోట్ల వరకు లాభాలు రావడం అంటే ఇది మామూలు సక్సెస్ కాదు, ఇది మెగా సక్సెస్.